న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ కాటన్ హాల్ నందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా డిజైన్ థింకింగ్ పై నిర్వహించిన ఫ్యాకల్టీ వర్క్షాపుకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలలో 25 కళాశాల నుండి వచ్చిన 35 మంది లెక్చరర్లకు డిజైన్ థింకింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సత్యనారాయణ దువ్వూరి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో అనూహ్యమైన సవాళ్లు చుట్టుముడుతున్నాయని, వాటికి భయపడో భద్రమైన జీవితానికి అలవాటు పడో వెనుకడుగు వేస్తే ఎదుగుదలే కాదు మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని, అందుకే మన ఆలోచన విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జవాబే లేని ఎన్నో ప్రశ్నలు హఠాత్తుగా మనకు ఎదురవుతున్న తరుణంలో డిజైన్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని అన్నారు. డిజైన్ థింకింగ్లో పరిష్కారాన్ని కూడా మనమే ఎంచుకుంటామని, ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న డిజైన్ థింకింగ్ విద్యార్థులలో ఎన్నో మార్పులను తీసుకొస్తాయని అన్నారు. ఆలోచన విధానం వినూత్నంగా ఉంటే నలుగురిలోనే కాదు 40,000 మందిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారని, 1940 నుండి వస్తున్న ఈ మార్పులో డిజైన్ థింకింగ్ ఓ కీలక మజిలీ అని అన్నారు. విద్యార్థులలో డిజైన్ థింకింగ్ పై అవగాహన పెంచగలిగితే వారు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ వై శివశంకర్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రొఫెసర్ సత్యనారాయణ దువ్వూరి, అసిస్టెంట్ డైరెక్టర్ వివిఎస్ ప్రదీప్, ఏరియా మేనేజర్ చెరుకూరి శ్రీనివాస్ మరియు లెక్చరర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Creativity comes in, innovation comes in. This design thinking, చెప్పబోయే డిజైన్ యాక్చువల్ చెప్పబోయే టాపిక్ పునాది. ఓకే, ఇప్పుడు పునాది వేస్తున్నాం మీకు. ఇన్నోవేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ మీద కొంత ఎక్స్ట్రా టైం ఉంటే. రాజమండ్రి విద్యార్థులకు, విద్యావేత్తలకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ధన్యవాదాలు. ఇవాళ మేము రాజమండ్రిలో డిజైన్ థింకింగ్ అనే కొత్త కాన్సెప్ట్తో స్టూడెంట్స్కి ఎలా నేర్పించాలి చదవాలి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎస్ఆర్ఎం గ్రూప్ అండ్ దిస్ ఈస్ ద న్యూ ఏజ్ యూనివర్సిటీ where the focus is on the experiential learning for the students. When we say experiential learning, so we teach the students through hands-on experience, through lab, through case studies, and industry visits. And this actually prepares the students to face real-life problems and become industry ready. So this concept has been developed in SRM University UP over a period of 7 years, and we are here to share our experience with all the faculty of Rajahmundry so that the same can further percolate to students, and as the education community all of us benefit. Thank you one and all for coming and participating in this knowledge sharing. So as educational group, all of us grow together. Thank you. Conducting a workshop to the faculty on a subject called design thinking. Design thinking has become a very popular subject for the last few years. Actually, design thinking is basically a method of solving problems.
not fixing problems. There is a difference between fixing and solving problems. When we solve a problem, we are emerging with a solution that is acceptable to all, and that is going to be an everlasting solution. It has innovation. So design thinking is based on three principles of being connected with all the people, human-centric approach. Second is innovative, and it is not a rigid approach. It is a flexible approach. So when we apply this, anything that is says that it has not a solution for it, it has no methodology to solve it. Design thinking gives a solution for it. So today we are actually connected with time. Many organizations, everyone say, I don't have time. So we are now saying that we can convert no time to S time, and then make the excess time to become a time bank, and then create it. We apply design thinking. In this workshop, we are actually teaching the faculty about the new concept of design thinking. I'm Satya Duvuri or Satyanarayana Duvuri. I'm a native of Rajahmundry, and I'm working as professor of practice. I have got 35 years of industry experience working as a national head for IT services across the country. Then out of passion, I took into teaching, and last 4 years I've been teaching corporate training. And in SRM University AP, I teach design thinking as a one subject. Apart from that, I conduct corporate trainings also.